గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుధీర్ టాక్స్. ఈరోజు సుధీర్ టాక్స్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం, స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాను. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నా అంటే దర్ ఇస్ అ రీజన్. మనందరికీ మన భారతదేశం అంటే చాలా ఇష్టం. భారతదేశం కోసం ఏదైనా చేస్తాం. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై నేషన్ అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఆ కంట్రీని మనం ప్రేమించడం అంటే మనం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ కంట్రీ యొక్క ట్రెజర్ ని బిల్డ్ చేయాలంటే, ఆ కంట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవడానికి మనం ఎటువంటి మైండ్ సెట్ తో ఉండాలి, మనం కంట్రీ గ్రోత్ కోసం, ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం. ఇక్కడ కంట్రీ అంటే ఏదో కాదండి, మన దేశం, ఇండియా యొక్క డెవలప్మెంట్ కోసం యాజ్ అన్ ఇండివిజువల్ గా మన రోల్స్ ఏంటి. ఇప్పుడు అది చెప్పడానికి నాకంటే దాని మీద పర్టికులర్ వర్క్ చేస్తూ హీ రోట్ ఎ బుక్ ఆల్సో, గ్రేట్ ఇండియన్ ట్రెజర్ అని చెప్పి ఒక బుక్ కూడా రాసి, అది అబ్దుల్ కలాం ఒక ట్రిబ్యూట్ గారితో, అబ్దుల్ కలాం సార్ తో హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అది కూడా మీతో షేర్ చేస్తారు. సో ఈ రోజు ఒక ఇండియన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటే ఆ కంట్రీ డెవలప్మెంట్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో చెప్పడానికి మన ముందుకు వచ్చిన గెస్ట్ ఎవరంటే హీ ఈస్ నన్ అదర్ దాన్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు 1 year బ్యాక్ ఇతను పరిచయం అయ్యారు, 1.5 years ఐ థింక్ సో, విత్ పని అండ్ సతీష్ కుమార్ పెండ్యాల ద్వారా మాకు పరిచయం అయ్యారు. I still remember that moment. He always prizes or else appreciate everyone for their work. Awesome, but fantastic. ఈ డైలాగ్స్ తో ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు వస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా డల్ అయినప్పుడు నేను రఘునందన్ గారితో మాట్లాడితే ఐ ఫీల్ దట్ ఎనర్జీ. అంత బాగా దట్ ఆ పాజిటివిటీ అలా వస్తుంది. అండ్ ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఒక బ్లైండ్ స్కూల్ ని, బ్రో అది నేను చెప్పడం కంటే మీరే చెప్పాలి, బ్లైండ్ స్కూల్ ని జస్ట్ అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారంటే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ వీటన్నిటిని డెవలప్ చేయడం. బ్లైండ్ స్కూల్, మళ్ళీ చెప్తున్నాను, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా మాట్లాడితే మీరు ఆశ్చర్యపోయే విషయంగా, ఏ వీళ్ళే బెస్ట్, అసలు మేము చేసే చాలా తక్కువ, వీళ్ళు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళని ఎంత బాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారో ఆయన మాటలను విందాం. వితౌట్ ఎనీ డిలే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ టుడేస్ గెస్ట్, మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బెస్ట్ బడీ. హీ ఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ రఘునందన్ వడ్ల, author, teacher and thought finder, thought creator also. మీకు ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ కావాలంటే జస్ట్ గో టు హిస్ ఫేస్బుక్ అండ్ చాట్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్ అండ్ డెఫినెట్లీ విల్ గెట్ దట్ పాజిటివిటీ. సచ్ అ వండర్ఫుల్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ విత్ us, and we are eagerly waiting for how to build our nation and what's my responsibilities. That is what. Over to you, bro. Sure. Yeah. Hello, Andy. My name is Raghunandan Wadla. I'm author of The Great Indian Treasure. So, I just want to start with this one. We are in a war right now. India is in a war right now. అంటే వార్ అంటే ఏదో ఏంటంటే చైనా వచ్చి యుద్ధం చేస్తుంది, పాకిస్తాన్ వచ్చి యుద్ధం చేస్తుంది, అట్లా కాదు. There is external war, also there is internal war. There is external war. You must be knowing that China is attacking us, China is threatening us, and Nepal is also doing something. And at the same point of time, Pakistan Buddha, it is behaving very weirdly these days. I mean, so that is the situation right now. So we are in war, and we have to be soldiers right now. And how we can be soldiers, I'll let you know. Before that, let me talk about myself. I'm Raghunandan Wadla. I'm an author. So before that, I used to work in TCS as a software engineer. So I was having a good job out there, and I got an inspiration to write a book, and then I wrote a book. And fortunately, I got appointment with Dr. Kalam sir. I explained about my book, and then I launched my book in Antarctica, and it is the only book that has been launched in all 7 continents. And after that, and as Sudhi said, so I was also part of a blind school. So akkada what we did is we did build confidence in students. And the first ఒక 10 students ని తీసుకున్నాము. ఆ 10 students ని తీసుకొని వాళ్ళకు ఒకటే చెప్పాము, యూ హెల్ప్ అదర్స్, వాట్ ఎవర్ ఐ టీచ్ యూ, యూ టీచ్ టు అదర్స్. ఫస్ట్ మేము 10 స్టూడెంట్స్ తో స్టార్ట్ చేసాము. ఆ 10 స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ చేసిండ్రు. ఆ 50 స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ చేసిండ్రు. ఆ 100 స్టూడెంట్స్ 200 స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ చేసిండ్రు. ఇప్పుడు దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇంపాక్ట్ చేస్తున్నారు. So what we did is, you can do amazing stuff. So whatever, people say that you are small, you cannot teach.
So all that things, what we said is you have to put it aside. You can do amazing stuff. You have the power within you. So that is what we have inculcated in them, and that is how they have performed because we believed in them. So one thing is మనకి belief ఉండాలి, మన మీద మనకి belief ఉండాలి. At the same point of time, elders also need to believe in the children that they can do something. So if that belief is there, automatically we can do amazing stuff. So that is how we impacted, Devana School for Blind. And then I told you, right, that we are in a war right now and we have to be soldiers. So how we can be soldiers? ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను, నా పర్సనల్ స్టోరీ చెప్తాను. We can be soldiers by having dreams. నిజంగా డాక్టర్ కలాం గారు ఉత్తగా చెప్పలేదు మనకి డ్రీమ్ ఉండాలి, మనకి డ్రీమ్ ఉండాలి అని చెప్పేసి. మన డ్రీమ్ ఏంది? సో మనం ఏదో బార్డర్ లోకి వెళ్ళేసి మనం ఏదో కొట్లాడడం కాదు. దట్ ఈస్ వాట్ రైట్ నౌ మెనీ పీపుల్ ఆర్ డెస్ట్రాయింగ్ చైనీస్ రూల్స్, డెస్ట్రాయింగ్ చైనీస్ at this point of time. But tell me, నిజంగా మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అంత మంచి టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి చైనా నుంచి వస్తుందో అది నిజంగా మనం కొనగలమా, అఫోర్డ్ చేయగలమా? ఇట్స్ వెరీ కాస్ట్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో getting into rhetoric, getting into this emotion that we need to ban China, we need to do that. Yes, we need to do that. For that, we need to build India. You're getting the point? We need to build manufacturing of India. When we build manufacturing of India, then there will be employment in India. When there is employment in India, our GDP will grow, our economy will grow. When our economy grows, then automatically we will be strengthened. When we will be strengthened, then China will think twice to attack us, threaten us, provoke us. మనం స్ట్రాంగ్ కావాలా? ఇప్పుడు మనం స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలా? అందరం పోయి బార్డర్ మీద కొట్లాడుకున్నాడు కాదు, మనకి ఒక పెద్ద డ్రీమ్ ఉండాలి. మనకు ఒక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ని మనము దానికోసం మనం అహర్నిశలా కష్టపడితే, ఒకవేళ మనం డ్రీమ్ ని రియలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనమే కాదు, మనము మన భారతదేశాన్ని కూడా మంచి చేయగలుగుతాం. సో ఇప్పుడు డ్రీమ్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత I was having a good job in Tata Consultancy Services. I was working as a software engineer. I was about to get promoted, but at that point of time, I got an inspiration to write a book. I got an inspiration to write a book. I got a dream to write a book to become an author. ఎందుకు నాకు ఆ డ్రీమ్ వచ్చిందంటే, I did not want for myself to write a book. I did not want to be called as an author, but I wanted to create impact in the society. I wanted to help youth of India. I wanted to help children of India. That was the reason why I wanted to become an author. So that was my dream. నిజంగా చెప్పాలి అంటే నాకు అప్పుడు ఈ ఇంగ్లీష్ అంటే, రైట్ నౌ వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఈవెన్ దో పీపుల్ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, అటు తెలుగు రాదు, అటు ఇంగ్లీష్ రాదు. అట్లాంటి పరిస్థితి నాకు కూడా ఉండేది. కామాలు ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి అప్పుడు తెలియదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎట్లా అట్లా పాస్ అయిపోయాము, అది కూడా తెలియదు అసలు. కానీ నా డ్రీమ్ ఏముంది? డ్రీమ్ ఈ పుస్తకం వల్ల వేరేళ్ళకి ఉపయోగపడుతుంది, ఈ పుస్తకం వల్ల ఒక్కరన్నా చేంజ్ అయితే మంచిగా ఉంటది, ఆ ఆశయంతో మొదలు పెట్టిన. సో కామాలు తెలియదు, ఫుల్ స్టాప్ కూర్చున్నారు, కానీ ఐ రోట్ ద బుక్ and then I took help of other people, because when you have big dream, automatically people will come to you, people will help you out. అంటే మనం అనుకుంటాం, అరే ఇంత పెద్ద డ్రీమ్ అది ఎట్లా అని అనుకుంటాం, కానీ తప్పనిసరిగా పీపుల్ హెల్ప్ చేస్తారు. సో ఆ క్రమంలోనే, ఎందుకంటే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి? పుస్తకం యొక్క ఉద్దేశం యువతకి హెల్ప్ చేయాలి, పుస్తకం యొక్క ఉద్దేశం చిల్డ్రన్ కి హెల్ప్ చేయాలి. సో నేను డాక్టర్ కలాం గారిని కలుద్దాం అనుకుంటే అప్పుడు. సో డాక్టర్ కలాం గారు ప్రెసిడెంట్, సో చాలా కష్టంగా ఉంటది కలవాలంటే, నిజమే కదా, అట్లనే ఉంటది. సో అప్పుడు ఏమైంది, ఈమెయిల్స్ కొట్టాను డాక్టర్ కలాం గారి ఆఫీస్ కి, ఫోన్ చేశాను, అక్కడ రెస్పాన్స్ లేదు ఈమెయిల్ కి. ఎందుకంటే నేను అనామకుడు అయితే ఎందుకు రెస్పాన్స్ ఇస్తారు? సో అలా ఓ సంవత్సరం దాకా ఈమెయిల్స్ పెడతా ఉన్నాను, సంవత్సరం దాకా ఫోన్ చేస్తా ఉన్నాను, అస్సలు నాకు తెలియలేదు, అస్సలు నాకు జవాబు రాలేదు అక్కడి నుంచి.
అయితే అలానే ప్రయత్నిస్తున్నా. ఆ క్రమంలోనే పుస్తకం గూడా అయిపోయింది. సో, ఆ క్రమంలో వెళ్తా ఉంటే ఒకసారి ఏమైంది అంటే నాకు ఆహ్, ఇండియా 2020 అని డాక్టర్ కలాం గారి పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివాను. సో, నేను వొరేషియస్ రీడర్. ఎప్పుడు నేను పుస్తకాలు చదువుతూనే ఉంటా. ఆ పుస్తకం కూడా చదివాను. కానీ మామూలుగా నేనేం చేస్తానంటే అక్నాలెడ్జ్‌మెంట్స్ ఏదైతే ఉంటాయో అది చదవను మామూలుగా. కానీ ఆ పుస్తకానికి నేను అక్నాలెడ్జ్‌మెంట్ చదివిన. సో, చదివిన తర్వాత ఆ పుస్తకం అయిపోయింది. అలానే నడుస్తా ఉంది. ముందుకెళ్తా ఉంది. అప్పుడు 2015 అన్నమాట. ఇది 2015లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు బాగా పంపిస్తుండే కదా! ఏదైనా మెసేజ్ ఉంటే ఇది 10 మందికి పంపియండి మంచిగా అయితది. ఏ మెసేజ్ ఉన్నా చాలా మంది దుడతా ఉండే. మనం పంపియాలి వేరే వాళ్ళకని చెప్పేసి. సో, అలానే నాకొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఏమొచ్చిందంటే డాక్టర్ కలాం గారు బాలేరు. ఆయన ఆరోగ్యం పరిస్థితి బాలేదు. సో, ప్రభుత్వం గూడా తనని అసలు చూసుకోవట్లేదు. సో, అప్పుడే నాకు కలాం గారి ఆఫీస్ నంబర్ తెలుసు. కలాం గారి ఆఫీస్‌కి నేను కాల్ చేశాను. చాలా బాధగా కాల్ చేశాను. ఆందోళనలో ఉండే. సార్ డాక్టర్ కలాం గారి ఆఫీసా అని అడిగాను. యెస్. డాక్టర్ కలాం గారి ఆఫీసు. సార్ ఈ డాక్టర్ కలాం గారు బాలేరట కదా! ప్రభుత్వం గూడా తనని ఏం పట్టించుకుంటలేదు గదా! ఆహ్, ఎలా ఉన్నారు సార్ డాక్టర్ కలాం గారు అంటే, హి ఈస్ హేల్ అండ్ హ్యాపీ. రైట్ నౌ హి ఈస్ టూరింగ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో హి ఈస్ హేల్ అండ్ హ్యాపీ. హి ఈస్ ఇన్‌స్పైరింగ్ మెనీ పీపుల్. Sir, thank you so much. I got this message saying that Dr. Kalam is not well. So now I would, uh, send this message to as many people as possible. Okay. Sir, can I know your name, sir? My name is Sheridan. Okay. Sir, are you the same Sheridan who Dr. Kalam acknowledged in his book India 2020? Yes, I'm the same Sheridan. Sir, it's amazing, great to talk to you, sir. I never thought that I would be talking to someone who is being acknowledged by Dr. Kalam. Okay. Sir, I have a request, sir. What is that? Sir, I have been trying to reach Dr. Kalam. I want to meet Dr. Kalam. However, I never got opportunity. Sir, I'm an author from Hyderabad. So would you give me an appointment of Dr. Kalam? I can come anywhere in India, sir. Okay. So you need not have to come to other places. Dr. Kalam is visiting Hyderabad. So then I'll arrange an appointment with you. Okay. So thank you so much, sir. Okay, take my email ID, shoot email to that, and it will happen. సో అట్లా జరిగింది. మే 13th మధ్యాహ్నం నేను ఈమెయిల్ చేసుకున్నా. ఈమెయిల్ చూసుకోగానే షెరిడన్ గారితోటి నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఐ నెవర్ ఫర్గెట్ మే 13th 2015 and we met Dr. Kalam and I was just sitting beside him for 15 minutes. I was explaining about Indian economy. I was explaining about work. I was explaining various things. We talked about philosophy. We talked about how we need to develop India, all that stuff. And that became possible because I had a dream not for only myself, but to the world. Not for only myself, but to betterment of people. You get the point? ఈ డ్రీమ్ అండి. ఈ డ్రీమ్ ఉంటే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు బీ అన్ ఆర్మీ సోల్జర్ టు బిల్డ్ ఇండియా. మీ డ్రీమ్ ఏంది? మనకి మన కోసమే ఉంటది డ్రీమ్. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే వాట్ సుధీర్ ఈస్ డూయింగ్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. హీ ఈస్ హిస్ మెయిన్ విజన్ ఇస్ టు ఇంపాక్ట్ చిల్డ్రన్. నిజమా కదా? ఆ ఇంపాక్ట్ చిల్డ్రన్ లోనే ఈ మేరీ పెట్టారు. సో డ్రీమ్ అనేది కూడా అంటే we need not have to be selfish. We have to stand for other people and automatically we will grow inside that dream. సో అది మనం మైండ్ లో పెట్టాలి. ఎందుకంటే ఇండియన్ మైండ్ సెట్ లో బికాస్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అనుకోవచ్చు, బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అనుకోవచ్చు, మన మైండ్ లో ఎలా ఉంటుందంటే కేవలం చేయడం నేను నా ఫ్యామిలీ అనే ఉంటది. ఆ ఫ్యామిలీని కొంచెం పెద్ద చేయండి, డ్రీమ్ కొంచెం పెద్ద చేయండి. డాక్టర్ కలాం గారు డ్రీమ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా లేకపోయింటే డాక్టర్ కలాం గారిని మనము ఇంత పెద్దగా చూడకపోయే వాళ్ళం. సుధీర్, కేవలం నేను ఏంటంటే అట్లా అనుకోకపోయింటే ఇవాళ ఇలాంటి అద్భుతమైన టాపిక్ రాకపోయేది. ఇట్లా నేను చెప్పంగానే ఒప్పుకున్నారు. సో థింకింగ్ బియాండ్ అస్, హ్యావింగ్ ఎ గ్రేట్ డ్రీమ్ is something is need of our. You're getting the point. India, if we want it to be a developed country, India will be only developed country. The dream that we got to make India as a developed country, we can only achieve this dream when individual dreams are achieved. Individual dreams
దట్ ఆర్ లాఫ్టీ అంటే చాలా పెద్దది. ఇండివిజువల్ డ్రీమ్స్ పెద్ద పెద్దగా ఉంటే ఆటోమేటిక్ గా ఇండియా డెవలప్. ఇండివిజువల్ డ్రీమ్స్ చిన్న చిన్నగా ఉంటే ఇండియా ఇలానే ఉంటది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇండియాలో లేదు, మనం అన్ని చైనా నుంచి తీసుకొస్తాము. Until and unless we standing for ourselves, we having lofty dream, we cannot do much. So this is the message I want to give you. So have a lofty dream, and that lofty dream will take you to places. Right now, my dream is to impact people. It touch people, 50 crore people, directly or indirectly through my book. I'm writing a couple of books right now. So these are the things that I'm doing right now. Yeah, I talk at different places. So have a big dream. సో మనకు పోయేది ఏం లేదు ఒకవేళ పెద్దగా ఒక డ్రీమ్ ఉంటే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. యూ నీడ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. యా, సుధీర్, ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు డ్రీమ్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు చాలా మంది పిల్లలు చిన్న చిన్నగా అసలు అంటే ఏ వయసు నుంచి అసలు ఆ డ్రీమ్ పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ గా వీళ్ళు ఇక్కడి నుంచి ఇండియా డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి? In your point of view, what are the roles and responsibilities? Okay. So basic గా ఏంటంటే, see, anyone can come up with a dream, to be frank. దానికి ఏమి చిన్న పెద్ద అని ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత మంచిది. అంటే దీనిలో పరోక్షంగా పేరెంట్స్ కి కూడా ఏంటంటే దే హ్యావ్ దేర్ రోల్ ఆల్సో. దే హ్యావ్ ద రోల్ టు ఎక్స్పాండ్ ద థింకింగ్. చిన్నప్పటి నుంచి ఏమంటారు అంటే, అరే మన బతుకులు ఇంతేరా, మనం ఒక జాబ్ వస్తే చాలు, సెక్యూర్ జాబ్ ఉంటే చాలు, అట్లా ఉంటది. సో చిన్నప్పటి నుంచే మనము వాళ్ళ మైండ్ లో ఎంత పెద్ద డ్రీమ్ ఉందంటే అంత పెద్దగా తీసుకెళ్తా ఉండాలి. అంటే వాళ్ళ క్యూరియాసిటీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్యూరియాసిటీ పర్హాప్స్ ఏంటంటే ఏమంటాము మెకానిక్స్ లో ఉందనుకోండి, వై డోంట్ యూ బిల్డ్ ఏ కంపెనీ ఇన్ ద ఫ్యూచర్? ఏమైతుంది? ఒక ఆలోచన మనం పెడుతున్నాం ఇంతే వాళ్ళ లోపల. ఎందుకు పెద్దగా అయినాక నువ్వు కంపెనీ పెడతావు ఎట్లా ఉంటది, కానీ మనం ఏమంటాము పెద్దగా అయినాక నువ్వు ఇంజనీర్ అవుతావు. యూ గెటింగ్ ద పాయింట్? సో మనం ఆలోచన విధానాన్ని ఎలా చేయాలి అంటే, నువ్వు చాలా పెద్దగా ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచన అనేది చాలా ఫ్రీ, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనం వాళ్ళ మైండ్ లో ఏం పెట్టాలంటే, యూ హ్యావ్ యాజ్ బిగ్ థింకింగ్ యాజ్ పాసిబుల్, యూ హ్యావ్ యాజ్ బిగ్ డ్రీమ్స్ యాజ్ పాసిబుల్. And for the dream to achieve, again we need to have habits for the dream. Okay, బాబు నువ్వు ఈ డ్రీమ్ అనుకుంటున్నావు, నీ అలవాట్లు ఏంది? సో ఒకవేళ డ్రీమ్ అనుకున్నారు అనుకోండి, డ్రీమ్ ఆఫ్ బికమింగ్ an athlete to represent India. సో ఆ డ్రీమ్ పెట్టుకొని పొద్దున సరిగా టైంకి లేకపోతే యూ కెనాట్ అచీవ్ దట్ డ్రీమ్. సో యూ హ్యావ్ అ డ్రీమ్, అండ్ ఫర్ ద డ్రీమ్ వాట్ హ్యాబిట్స్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అనేది వాళ్ళని అడగాలి. ఓకే, నీకు డ్రీమ్ ఉంది కదా, నీకు ఏ అలవాట్లు ఉంటే ఆ డ్రీమ్ అచీవ్ అవుతావు. ఉదాహరణకి అథ్లీట్ అనుకోండి, మంచి ఫుడ్ తినాలి, దట్ ఈస్ ఆల్సో వన్ హ్యాబిట్. మంచి స్లీప్ ఉండాలి, దట్ ఈస్ హ్యాబిట్. ఉదయాన్నే లేవాలి, దట్ ఈస్ హ్యాబిట్. ఎక్సర్సైజ్ చేయాలి, దట్ ఈస్ హ్యాబిట్. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ కంపెనీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ రైటింగ్ ఏ బుక్ అనుకోండి, గ్రామర్ చూసుకోవాలి, దట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. ఇంకా కొంచెం సేపు అయినా రాయాలి, దట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ ద చిల్డ్రన్. యా, దట్స్ ఫెంటాస్టిక్ బ్రో. లెట్ మీ యాడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్. ఇందాక మీరు చెప్పింది అసలు ఈ సుధీర్ టాక్స్ నేను జస్ట్ క్యాజువల్ గా నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ జస్ట్ ఏదన్నా చేద్దాం వీళ్ళకి పిల్లలకు ఉపయోగపడుతుంది, బికాస్ ఫర్ ద పాస్ట్ 1 month పిల్లలందరూ నాతోనే ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా చేద్దాం అని చెప్పి ఒక టాక్ గా నేను నా గురించి నా సెల్ఫిష్ ఏం లేదు ఇక్కడ, సో పిల్లల గురించి ఆలోచించేద్దాం అనుకున్నాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ సుధీర్ టాక్స్ లో వచ్చిన చాలా మంది గెస్టులు నాకు అసలు పరిచయం లేరు. త్రూ కాంటాక్ట్స్ ద్వారా వచ్చి పిల్లలు ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే మన గురించి ఒక డ్రీమ్ పెట్టుకొని మనం దాని గురించి కేవలం అంటే సెల్ఫిష్ గా నేను నా ఫ్యామిలీ అనుకుంటే మేబీ నాకు ఇంత ఎక్స్పోజర్ వచ్చేది కాదు, నాకు ఇంత నాలెడ్జ్ కూడా గెయిన్ అయ్యేది కాదు. నేను ఎప్పుడైతే నా విజన్ పిల్లల గురించి లేకుంటే ఈ సొసైటీ గురించి అని పెట్టుకున్నాను, నేను బెనిఫిట్ అవుతున్నాను, అట్ ద సేమ్ టైం వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. That's fantastic point. I completely agree with that, because Abdul Kalam sir, Mother Teresa, వీళ్ళందరూ కూడా ఆ కోణంలో ఆలోచించారు కాబట్టి they become great people. ఇంకోటి I want to add a bro, point to it. అంటే బేసిక్ గా there is something called as abundance attitude అంటారు. అంటే I'll just share a story about this abundance attitude. Please. So there are two masons అంటే అదే ఉప్పర్ పని చేసే వాళ్ళు అనమాట, ఇటుకలు పెట్టి చేస్తారు కదా.
there are two masons. So those two masons are building a bridge. So those two masons are putting a brick over another brick. They are building amazingly. The bridge is coming in a good shape. Then what happens is, వచ్చి ఫస్ట్ రిపోర్ట్ ఫస్ట్ మేసన్ అడుగుతారు, బాబు నువ్వు ఏం చేస్తున్నావు బాబు అంటే, ఏందయ్యా నా ఫ్యామిలీని చూసుకుంటున్నా, నేను నా ఫ్యామిలీలో మా పిల్లోనికి అది అలా బాగా కష్టపడుతున్నా, నాకు బాగా కష్టమైతుంది, ఏం పెడతాను అట్లా అని బాగా బాధపడతాను. నేను ఏం చేస్తున్నా, ఒక్కటి పని చేస్తున్నా అని అడిగితే, అదే రిపోర్టర్ ఈ గోస్ట్ ఎనదర్ మేసన్ అండ్ అతను ఏమంటాడంటే, సార్ నేను ఏం చేస్తున్నానంటే నా విలేజ్ కి నేను ఒక బంగారు భవిష్యత్తు ఇస్తున్నా, నా విలేజ్ కి నేను ఆపర్చునిటీస్ ఇస్తున్నా, నా విలేజ్ కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా. ఎందుకు అంటే ఈ యొక్క బ్రిడ్జ్ కట్టడం వల్ల మా ఈ విలేజ్ కి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే ఇద్దరు చేసేది ఒకటే పని, అంటే ఇట్స్ ఆల్ థింకింగ్. యు గెట్ ద పాయింట్. We will be doing, see we have only 24 hours every day buddy. 24 hours ఉంటుంది, మనం చేసేది అదే పని ఉంటుంది. తిప్పి కొట్టినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బిగ్ డ్రీమ్, ఎంత పెద్దగా రాష్ట్రపతి అవ్వాలన్నా కూడా 24 గంటల్లో ఉంటుంది. అంటే వీ విల్ బి వర్కింగ్ 8-9 hours a day, పోనీ 10 hours 12 hours a day. ప్రతి ఒక్కరికి అంతే టైం ఉంది. కేవలం మనం ఆలోచన విధానం పెద్దగా చేయడం వల్ల మన ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. అంటే మనం కొన్ని పనులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే మనము అనవసరంగా టీవీ చూస్తాం అనుకోండి, మన డ్రీమ్ పెద్దగా ఉంది అనుకో, ఓకే ఐ షుడ్ నాట్ డూ ఇట్, ఐ షుడ్ వర్క్ ఆన్ మై డ్రీమ్. Okay, this will impact more people. Okay, if I watch TV right now, I'll be only engaged in entertainment right now. So why don't I put the same time to do something wherein if I achieve this dream, then I can impact so many people. అర్థమైందా? అంటే సింపుల్ ఆలోచన. అంటే డ్రీమ్ అంటే ఏదో పెద్ద కాదు, ఇట్స్ ఎ థాట్, a powerful idea. What powerful idea you are emotionally attached with? What powerful idea that you are emotionally attached with? Emotion ఎందుకు? ఎమోషన్ లేకపోతే you will give up. అంతే. ఎమోషన్ ఎందులో ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ I'll give you one more example. Red Bus founder వచ్చేసి ఫణీంద్ర సామా. So he was he was going to his native place. So he went there and he wanted to book a టికెట్ లేకపోతే అసలు ఏం కాలేదు, అప్పుడు బస్సులు లేవు, ఇంటికి వెళ్ళడానికి చాలా బాధ అనిపించింది, ఇంటికి వెళ్ళకుండా చాలా కష్టం అయిపోయింది అప్పుడు. అంటే ఎమోషనల్ గా నాలాగా ఎంతమంది ఉన్నారు? ఓకే, కెన్ వి బిల్డ్ సంథింగ్ వేర్ ఇన్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్? ఇంతే. ఆయనకున్నది 8-9 గంటలే పనిచేసిండు, వేరే వాళ్ళని తీసుకోండు, వాళ్ళకి ఐడియా చెప్పిండు, అందరు కలిసి ఏం చేసిండు, ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఆయన అమ్మేసిండు. 500 కోట్ల రూపాయలు కేవలం 4-5 సంవత్సరాలలో 500 కోట్ల రూపాయలు. నీకు డ్రీమ్ ఉంటే, that is what I'm telling. I never thought that I would be meeting Dr. Kalam, and that is my greatest achievement. Though I went to Antarctica, though I launched my book there, though I gave speeches at different places, but that is the greatest achievement to me. And I was an anonymous person back then. Now it would have been a different case. Why it will happen? Because the dream that you set for yourself, if you have bigger dream, then sky is the limit. You can go, you can meet even Prime Minister of India, President of India, perhaps, who knows, I mean, Sudhir would be getting an award from Prime Minister of India, or he might be invited to United Nations, because his dream is to impact as many children as possible. That is the reason he is coming up with that kind of Sudhir talk, and he is constantly engaged with the children. So that is what his dream is all about. And what is your dream? ఒకవేళ మన డ్రీమ్ సరిగ్గా ఉందనుకోండి, ఎమోషన్ కి మనం అటాచ్ చేసినాం అనుకోండి, వై సుధీర్ ఇస్ డూయింగ్ సచ్ హార్డ్ వర్క్? ఒకసారి 40 గంటలు పడుకోకుండా ఉన్నాడు. వై ఈస్ డూయింగ్? బికాస్ ఈస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఇట్, అండ్ హీ విల్ మేక్ షూర్ దట్ హీ విల్ గివ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్ హిస్ డ్రీమ్ ఆర్ టు ఫుల్ఫిల్ హిస్ కమిట్మెంట్, బికాస్ హీ ఈస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ఇట్. సో వాట్ ఈస్ సంథింగ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్? పిల్లలు మీరు ఎమోషనల్ గా ఏది కనెక్ట్ అవుతారు? దాని మీద మనం ఐడియా ఏమైనా తీసుకురావచ్చా? ఐడియా మనం ఏమైనా పని చేయొచ్చా? సో అదొక్కటి చూసుకుంటే అది మనం ఎక్కడితో తీసుకుంటున్నాం. సింపుల్. Yeah, that's fantastic, bro. Can we add in this way, like ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి, ఆ ప్రాబ్లమ్ కి వర్కౌట్ చేయండి,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రెడ్ బస్ యాప్ చెప్పారు. ఇన్ ద సేమ్ వే నేను ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాను. ఈ లాక్డౌన్ లో పిల్లలందరూ ఇంట్లో కూర్చొని మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు, ఆర్ ఎల్స్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారు. వై డోంట్ ఐ ఇంక్రీస్ దర్ ప్రొడక్టివిటీ బై వాట్ ఈస్ లైక్ బై హెల్పింగ్ దెమ్ టు లెర్న్ సమ్ న్యూ స్కిల్స్ అని చెప్పి నేను అనుకున్నాను. సో ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాక ఇఫ్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్, డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో కెన్ వి ఇలా పిల్లలు మీకు కూడా ఫస్ట్ ఏదన్నా ఒక్క ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. ఈ రోజు ఆ రెడ్ బస్ పర్సన్ కూడా అక్కడ కూర్చొని ఇదే పెద్ద సమస్య లాగుంది, వై డోంట్ ఐ ఫైండ్ సొల్యూషన్ అని చెప్పి ఒక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు అలాగే లెట్ మీ సారీ టు టేక్ యువర్ టైం రఘు. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఫార్మర్ యాక్చువల్ గా. ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న రోజు పిచికారి ఇవన్నీ మందులు కొడుతూ ఉంటారు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొడుతూ ఉంటారు. అది పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టినప్పుడల్లా వీళ్ళ నాన్న అవి పీల్చుకొని కొద్దిగా హెల్త్ డిటీరియేట్ అయిపోతూ ఉంటే ఈ అబ్బాయి అది అబ్జర్వ్ చేశాడు. అదొక ప్రాబ్లమ్ గా తీసుకున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి, వై డోంట్ ఐ ఫైండ్ ఏ సొల్యూషన్ అని చెప్పేసి దాని గురించి ఆలోచించి హీ డిజైన్ డ్రోన్ ఉంటుంది కదా బ్రో, డ్రోన్ డిజైన్ చేశాడు. గోపి రాజా, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. గోపి రాజా డ్రోన్ డిజైన్ చేశాడు. ఈ రోజు వాళ్ళ నాన్న ఎక్కడో కొద్దిగా దూరంలో కూర్చొని ఇతను ఇక్కడ నిల్చొని రిమోట్ ద్వారా డ్రోన్ ద్వారా పిచికారి మొత్తం పెస్టిసైడ్స్ అన్ని చల్లేసి వస్తున్నాడు. సో ఒక్కసారి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే యూ కెన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. కానీ మన దగ్గర ఉండే సమస్య ఏంటంటే పిల్లల్లో కానీ ఆర్ ఎల్స్ మన దగ్గర ఉండే ఏంటంటే ప్రాబ్లమ్స్ చూస్తాం, చాలా పెద్ద ప్రాబ్లం, మనం ఏం చేయలేం. బట్ దట్ సింపుల్ థాట్ నాకు ఇంకొక వ్యక్తి అసలు చాలా నేను మొన్న రోబోటిక్స్ క్లాస్ లో కూడా అది షేర్ చేస్తున్నాను. లైన్ ఫాలో రోబోట్స్ ఒక్కొక్కరు ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే, మొన్న ఒక అబ్బాయి అయితే నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ బ్రో, ట్రైన్ హార్న్ సౌండ్ ఉంది కదా, హార్న్ ఏంటంటే మనం రైల్వే స్టేషన్ నిలబడినా కూడా ట్రైన్ హార్న్ సౌండ్ భయంకరంగా వస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి ఏం చేశారంటే అక్కడ నిల్చొని చూస్తూ ఈ సౌండ్ అంతా ఎందుకు ఇంత వేస్ట్ అయిపోతుంది, వై డోంట్ ఐ డూ సంథింగ్ అని చెప్పి అతను ఏం చేశారంటే ఒక డివైస్ కనిపెట్టాడు. మీకు ఐడియా ఉందో లేదో, మనం మామూలుగా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందంటే వాటర్ నుంచి జనరేట్ అవుతుంది, లేకపోతే డిఫరెంట్ సోర్స్ అని చెప్తాం. కానీ ముంబైలో ఒక పబ్ ఉంది, ఆ పబ్ లో ఏంటంటే పబ్ లో అందరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇతను ఏం చేశారంటే ఆ పబ్ డాన్స్ ఫ్లోర్ కింద ఒక లేయర్ అటాచ్ చేశారు. మనం కనుక ఎనర్జీతో ఇలా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే మనం మామూలుగా చప్పట్లు కొడితే లైట్ వెలగడం, లేకపోతే కొన్నిసార్లు ప్రెషర్ అప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ రావడం. ఇతను ఏం చేశారంటే ఇంత ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు, వై డోంట్ ఐ డూ సంథింగ్ అని చెప్పి ఆ ఫ్లోర్ అంతా మార్చేసి అతను ఏం చేశారంటే వీళ్ళందరూ ఎగిరినప్పుడల్లా ఆ ప్రెషర్ కి కింద లేయర్స్ రబ్ అయి చిన్న ఫిక్షన్ లాంటిది ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం మొదలు పెట్టారు. అదే అలాంటి ఆ ఐడియాని తీసుకొని ఇంకొక అబ్బాయి ఏం చేశారంటే ఈ ట్రైన్ హార్న్ సౌండ్ ని వై డోంట్ ఐ డూ సంథింగ్ అని చెప్పి, మీకు గుర్తుందో లేదు, మనం బైక్ రైడ్ చేసేటప్పుడు బ్యాటరీ ఎప్పుడైనా లో అయినప్పుడు మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే బ్యాటరీ కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఎక్కడి నుంచి? బికాస్ ఆ మెకానికల్ ఎనర్జీ కాస్త దీనికి సప్లై అవుతూ ఉంటుంది. అలా ఇతను ఏం చేశారంటే బైక్ హార్న్ కొట్టినప్పుడల్లా దాని ముందు ఒక డివైస్ పెట్టాడు. ఆ డివైస్ లో ఏంటంటే ఈ సౌండ్ కాస్త వోల్టేజ్ గా కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ సెడ్ దట్స్ ట్రూ. ఇవన్నీ మేము ఆల్రెడీ నేను యాక్చువల్ గా థాట్స్ మీద బాగా వర్క్ చేస్తుంటాను, ప్రాబ్లమ్ ఫైండింగ్ మీద బాగా వర్క్ చేస్తుంటాను. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆర్ రఘునందన్ గారు చెప్పేది కూడా ఇదే, పిల్లలు ఏదన్నా ఒకటి తీసుకోండి మీ సరౌండింగ్స్ లో ఉండే. ఈ రోజు మనం డెవలపింగ్ ద కంట్రీ అంటే ఏంటంటే మీరు హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ సెల్ఫ్ టు ద కంట్రీస్ డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫై వన్ సోషల్ ప్రాబ్లమ్. మీ ఇంట్లో ఉంటే మీరు మాత్రమే గ్రో అయ్యే విధంగా చూడకూడదు. ఎప్పుడు ఐడెంటిఫై వన్ సోషల్ ప్రాబ్లమ్, ఒక్కసారి దాని మీద కూర్చొని ఇఫ్ యూ వర్క్ bro, you just add your points to like whatever I said, whether I don't know whether I'm right or wrong. No, there is nothing called as right or wrong. Please continue. So my sincere request is పిల్లలు ఒక్కసారి ఇంట్లో కూర్చొని టైం ఎంత ఖాళీగా ఉంది కదా, ఒక్క ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. అంతెందుకు, ఇప్పుడు నాకు జూమ్ యాప్ లేదు, నాకు జూమ్ యాప్ ఇప్పుడు ప్రాపర్ వర్క్ అవట్లేదు. నాకు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్ సొల్యూషన్. నాకు మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ టీమ్స్ ఇవన్నీ ఉన్నాయి, అది కాకుండా ఇంకేమైనా ఉందని చెప్పి నేను వర్క్ చేస్తున్నాను. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ కోసం చూస్తున్నాను. ఇలా మీరేం చేస్తారంటే బ్రో ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్, వీళ్ళకి రైస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి ఇచ్చాను పిల్లలకి. అలాగే వాట్ ఈస్ లైక్ ఎంటీ ప్లేట్ ఛాలెంజ్, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పించాను. పిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళు దాన్ని అప్లై చేస్తూ, ఎందుకంటే ఒకరికి చెప్పే ముందు వీళ్ళు కూడా అప్లై చేస్తూ ఈ రోజు ఫుడ్ వేస్ట్ చేయకుండా ఆ ప్రాబ్లమ్ కూడా సొల్యూషన్ కనిపెట్టారు వీళ్ళు. సో అలా
రఘునందన్, వి విల్ డూ వన్ థింగ్. వీళ్ళు ఎవరన్నా మనం ఒక చిన్న టెలిగ్రామ్ ఏదైనా ఒక చిన్న గ్రూప్ తయారు చేసి Absolutely. వీళ్ళు ఎవరన్నా ఐడియాస్ తో వస్తే వి విల్ ఎంకరేజ్ దెమ్. డిఫరెంట్ Absolutely. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, Absolutely. Absolutely. వై డోంట్ వి డూ సంథింగ్ లైక్ దట్? Yeah, బికాస్ ఇక్కడ absolutely. పిల్లలందరూ చాలా I'm for it. ఎక్సైటెడ్ గా, I'm for it. I'm for it. Absolutely. వితౌట్ ఎనీ సెకండ్ థాట్. It's ఒకవేళ an ఎవరికైనా amazing idea. Yeah. It's an idea again. ప్లీజ్ అంటే ఐడియా, Hmm. an idea can change your life అని ఊరికి అనలేదు బ్రో. ఐ Absolutely, స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ క్యాప్షన్. సో Absolutely. మీరెవరన్నా ఒక పని చేయండి, ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి సరౌండింగ్స్ లో. సెల్ఫిష్ గా నాకు అని మాత్రం ఆలోచించకుండా కొంతమందిని ఇంపాక్ట్ చేసే విధంగా. ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ కొంతమంది ఏం చేశారంటే, ఈ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే 8,000 రూపీస్ 9,000 రూపీస్ అవుతుందని చెప్పి దే స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. ఈ బీయింగ్ అండ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఎక్విప్మెంట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. 2,000-1,500 కి ఎక్విప్మెంట్స్ తయారు చేయడం వాళ్ళు అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ వచ్చింది. సో చూసే వ్యూవర్స్ అందరికి ఆన్ బిహాఫ్ ఆఫ్ రఘునందన్ అండ్ మీ, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అదేంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఐడియాస్, సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికోసం ఐఎమ్ వర్కింగ్, మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి చెప్పి. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి. చిన్న పిల్లలు Absolutely. మిరాకిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, 80 years వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అగైన్ సార్ నా వయసు చిన్న సార్, ఐ బిలాంగ్ టు ఏ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకుంటే మాత్రం ప్లీజ్ గో హెడ్. సో ఇఫ్ దట్ వాస్ ద కేస్, అంటే నేను చిన్నగా అది ఇది అనుకున్నాం అనుకోండి, దట్స్ అ విక్టిమ్ మైండ్ సెట్. ఇంతే, మనం ఏం చేంజ్ చేయలేం. I'll again come to it. Sudhir ఏదైతే ప్లీజ్. అమేజింగ్ పాయింట్. సో I'll add to it. అంటే బేసిక్ గా ఇట్స్ అ క్వశ్చన్ టు ఎవ్రీవన్. అంటే పెద్ద అయినాక ఏమవుతారు అని మనం వేరే వాళ్ళని అడుగుతాం కదా. కొంతమంది అంటారు ఇంజనీరింగ్ అవుతా అంటారు, కొంతమంది ఇంజనీర్ అవుతా అంటారు, కొంతమంది డాక్టర్ అవుతా అంటారు. సో యాడింగ్ టు వాట్ Sudhir said, see what is that person is doing when he gets into employment. What is that person is doing? ఆ పర్సన్ నిజంగా ఏం చేస్తుండు? ఆ పర్సన్ ఏం చేస్తుండంటే కాంట్రిబ్యూట్ చేస్తుండు. నిజమా కదా? అంతే. డాక్టర్ అనేవాడు కాంట్రిబ్యూట్ చేస్తాడు, అందుకే పైసలు వస్తాయి. ఓకే, డాక్టర్ అనేవాడు కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఇంజనీర్ అనేవాడు కాంట్రిబ్యూట్ చేస్తాడు, అందుకే పైసలు వస్తాయి. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఇస్ జస్ట్ కాంట్రిబ్యూషన్. ఇప్పటి నుంచి మీరు ఎంప్లాయ్మెంట్ మీరు అనుకుంటారు కదా మైండ్ లో, మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్రిబ్యూట్. బట్ వాట్ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్? Somebody is telling you to contribute something and you contribute that and you are happy about it. But what we are doing is we are giving you an opportunity right now, right away you can contribute something. You're getting, you are employed. Right now, right away, if you contribute something, you are employed. Employment is nothing but a thought. A thought is we need to contribute. అర్థమైందా? అంటే మనం 25-24 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం కాంట్రిబ్యూట్ చేయాలంటే. Right now, right away, we can contribute, and if you're contributing, you're employed. That's fantastic. So that is one point. Inkoti, employment is contribution. Employment is problem solving, as Sudhir said. Yes. Problem solving. Employment endi okavela doctor em chestunna, he is solving a problem of health, of treating patients who don't have good health. They are solving problem of that. Okavela engineer anko, they are solving a problem like coding, or civil engineer anko, they are solving the problem of building a house. You're getting the point? So yes. It is, employment is nothing but contribution, solving problem with an idea. Same idea undi, contribute chesam anukuntunnav, problem solve chesam anukuntunnav, meeku em idea undi. So we need to come up with that idea endi, that you need to figure out. Yes. So I'll also give you one more technique. Sudhir చెప్పినట్టు, how we can solve that problem అని ఒకటి అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎమోషనల్ గా ఉండేటట్టు చూడండి. Bro, sorry to interrupt. I would like to add one more point. Please go with how moment also. Yeah. Sorry, I would like to introduce one more thing. He had taken a new initiative. ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ చేశారు. మనకి ఐ డోంట్ నో, గాంధీజీ గారు ఒక మూమెంట్, ఇలా మన మూమెంట్స్ అన్ని చూస్తూ ఉంటాం డిఫరెంట్. ఐ డోంట్ నో బ్రో, కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో, గాంధీజీ గారు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు, అది ఉప్పు సత్యాగ్రహం. ఇలాంటిది he has started a new initiative, that is how movement, HOW movement, how movement. అది కూడా ఇప్పుడు in his words. So basically you need to have a dream andi first.
ఆ డ్రీమ్ ఏంది, ఎమోషనల్ గా కనెక్ట్ ఉండాలి. ఐ మీన్ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐడియా, టు బి ఫ్రాంక్. Okay, you had an idea, Sudhir got an idea to impact children. That is his dream and he is standing by the dream. And what is the dream that you can set for yourself right now? Simple అండి. మీ డ్రీమ్ ఏంది? ఆ డ్రీమ్ కి ఏదైతే ఉందో, సో నౌ డ్రీమ్ షుడ్ బి ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఎ ప్రాబ్లమ్ దట్ యూ వాంట్ టు సాల్వ్. సింపుల్. ఏదైనా ఉండండి. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ the joblessness in youth right now. That is the reason we are doing, many things right now, myriad of things. That is what we are doing right now. In the same way, మీ పరిసరాలలో మీకు ఏం ప్రాబ్లం ఉంది, మీరు ఏ దానికి బాగా టచ్ అవుతుంది మీ హార్ట్. ఇట్ కుడ్ బి ఫుడ్ వేస్టేజ్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి పర్యావరణం ఉండొచ్చు, ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి వాటర్ వేస్టేజ్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఓల్డ్ ఏజ్, అది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉండొచ్చు. ఇట్ కుడ్ బి యువర్ ఫాదర్ మైట్ బి ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ వేరిన్ ఒక చైర్ మంచిగా ఉండకపోవచ్చు, చైర్ కూర్చోవడానికి మీ ఫాదర్ కొంచెం ఎర్గోనామిక్స్ లేకుండా ఉండొచ్చు. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, యూ షుడ్ బి ఎమోషనల్లీ కనెక్టెడ్ టు వాట్ యు ఆర్ డూయింగ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది, యూ హ్యావ్ సీన్ సంథింగ్, సో హౌ ఐ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అంతే. హౌ ఐ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. క్వశ్చన్ అడగండి. సెకండ్ క్వశ్చన్, హౌ ఐ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ విత్ మై స్కిల్స్. మీ స్కిల్స్ ఏమున్నాయి ఉంటాయి, ప్రతి ఒక్కరు స్కిల్డే, ప్రతి ఒక్కరు అద్భుతమైన వ్యక్తే. హౌ ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్ విత్ మై స్కిల్స్. థర్డ్ థింగ్, హౌ ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్ విత్ మై టాలెంట్. యూ బి టాలెంటెడ్, రైట్? You know dance, you know singing, you know many things, so you need to come up with in what ways you can solve that problem. సో అట్లా చేసుకుంటే ఆటోమేటిక్ గా యుల్ ఫైండ్ డిఫరెంట్ ఐడియాస్. అవన్నీ మీరు రాయండి, ఒక పుస్తకం పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత మాట్లాడినా కూడా ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ వెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ ఇన్ ద బుక్ హౌ ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, దాని తర్వాత మీరు డ్రా చేయండి. ప్రాబ్లం ఉందనుకోండి, ప్రాబ్లమ్ నే డ్రా చేయండి. ఓకే, మా డాడీ ఇట్లా కూర్చుంటున్నాడు, ఇట్లా చేస్తే బాగుంటుంది, డ్రా చేయండి. ఎందుకంటే విజువల్ మెమరీ ఏదైతే ఉంటుందో, విజువల్ గా మనం ఏదైతే పెడతామో అది చాలా ఐడియాస్ క్రియేట్ చేస్తుంది మైండ్ లో. ఇట్స్ అన్ అమేజింగ్ టెక్నిక్ అన్నమాట. సో మనం ఈ ప్రాబ్లం ఉంది, నా స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే నేను ఈ డాన్స్ చేయగలుగుతాను, నేను అది చేయగలను, నేను మెకానిక్ చేయగలుగుతాను, రాసుకోండి, డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఓకే ఇది సమస్య ఉంది, ఈ సమస్య హౌ ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఏమేమి ఉన్నాయి, ఏమేం వేస్ లో నేను చెయ్యొచ్చు అని చెప్పేసి యుల్ బి కమింగ్ అప్ విత్ సమ్ వేస్. సో అప్పుడు చిన్న ఇంక్రిమెంట్ స్టార్ట్ విత్ ఇట్ and you'll get many people, you'll be getting family support, because once you get this attitude you'll go places. Nobody can stop you because you are already an employee right now, because you are solving a problem, you are contributing something, so you are already employed. So imagine you growing up to intermediate or engineering, you would have already have got such amazing attitude wherein you will take on the world. Nobody will stop you. And then perhaps you might set up a manufacturing facility in India. So that will come up with mobile phones, that will come up with innovations, that will come up with inventions. And if you don't have this attitude of problem solving right now, and that is what we are lacking, so we want someone to show us the light, a good Samaritan coming and good Samaritan saying that okay beta you do it and I'll do it. It is not what we want right now. It is needed for us to have this problem solving attitude, to have the leadership attitude wherein you taking it forward. Yeah, sure bro. Then we will do one thing bro, like after talking to you and sudden ga నాకు ఐడియా వచ్చింది, I don't want to go and put it in a dustbin. So దానికని నేను ఒక పని చేస్తాను. We have a good circle, మీరు కానీ నేను కానీ సతీష్ కుమార్ పెండియాల, నిఖిల్, ఇలా చాలా మంది గుడ్ సర్కిల్ ఉంది మనకి. వై డోంట్ వి డూ సంథింగ్ అని చెప్పి ఒక చిన్న పని చేద్దాం. మన టైంలో ఇలాగా ఐడియాస్ ఏదైనా వచ్చినా ఎక్కడికి వెళ్ళి ఆ డైరెక్షన్ అనేది మనకు తెలియదు. ఐడియాస్ అందరికీ వస్తాయి, రోజుకి మినిమం ఒక 2-3 న్యూ ఐడియాస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, బట్ వి డిడ్ంట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. సో దానికోసంగా పిల్లలందరికీ ఇక్కడ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫేస్బుక్, యూట్యూబ్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను అలాంగ్ విత్ మై గ్రూప్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ అందరినీ తీసుకొని వి విల్ ఫార్మ్ ఏ గ్రూప్. దాంట్లో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ జాయిన్, నేను డైరెక్ట్ గా ఎవరిని జాయిన్ చేసుకోను. యూ జస్ట్ కమ్ అప్ విత్ ప్రాబ్లమ్, ఒక ఐడియాతో రండి, అక్కడ కూర్చొని మనం డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. బ్రో అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక కిడ్ నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తు. ఐ నీడ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్. సారీ బ్రో, ఐఎమ్ టేకింగ్ యువర్ టైం, డోంట్ మైండ్. I know you are excited. Please do share. నేను బీటెక్ కాలేజెస్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి వెళ్తాను. అక్కడ ఒక అబ్బాయిని కలిసినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన ఇన్సిడెంట్ మాత్రం స్టిల్ ఐ రిమెంబర్ దట్ మూమెంట్. ఆ అబ్బాయి ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. నేను ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్, అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను ఇలాగే మీ డ్రీమ్ ఏదైనా రాయమని చెప్పి వాళ్ళకి చార్ట్ పేపర్స్ ఇచ్చి ఒక యాక్టివిటీ ఇస్తాను. అక్కడ ఒక స్టూడెంట్ మాత్రం డ్రీమ్ రాయకుండా ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ పీపుల్ అన్నారు. సరే బాబు రా అని చెప్పి నేరుగా తీసుకొని వచ్చాను. స్టేజ్ మీద నిలబడిన తర్వాత దెన్ హీ సెడ్, సార్ నాకు ఒక చిన్న సమస్య ఉంది సార్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను యాక్చువల్ గా మా ఊర్లో ఇంటర్మీడియట్ లేదు, సో నేను ఆ పక్కన టౌన్ లోకి వెళ్ళి చదివేవాడిని. నేను ఇక్కడి నుంచి సైకిల్ వేసుకొని రోజు నేను అక్కడికి వెళ్ళేవాడిని. సైకిల్ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. ఓకే. అలాగే వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పాక కనపడింది, గుడిసె లాంటిది ఒక పాక ఉన్నింది. అక్కడ ఒక తాతగారు కూర్చొని ఉన్నారు. ఆయన తినడానికి తినలేక జస్ట్ కూర్చోన్నాడు అక్కడ. అది ఇల్లు కూడా కాదు. ఇంకా నేను ఎందుకో ఒకసారి అని చెప్పి తాత దగ్గరికి వెళ్ళాను సైకిల్. ఏం తాత ఎలా ఉన్నావు అంటే ఆయన ఒకటే అంటున్నాడు, ఏదోనైనా నేను బతికినంత కాలం చాలా బాగా బతికాను, నా బిడ్డలు నన్ను బాగా చూసుకున్నారు, సారీ నేను నా బిడ్డల్ని బాగా చూసుకున్నాను. ఇప్పుడు చూసుకుందామంటే నా దగ్గర 20 ఎకరాల పొలం ఉంది, కానీ ఎవ్వరు చూసుకునేదానికి కూడా లేదు. ఏదన్నా పెన్షన్ డబ్బులు వస్తే తినేవాడిని, లేకుంటే భోజనం వండుకునేదానికి కూడా అతనికి వీల్లేదు. ఎవరన్నా ఏదైనా పెడితే తింటూ ఉంటాడు. ఆ మాట విని ఆ బాబు చాలా హర్ట్ అయ్యాడు. అసలు ఎంత బాగా అంటే ఇప్పటికీ అది చెప్తూ కూడా ఏడ్చాడు ఆ రోజు. దెన్ ఇతను ఏం చేశారంటే, ఇతనికి రోజు క్యారేజ్ కట్టిస్తుంది కదా వాళ్ళ మదర్, ఈ బాక్స్ తీసుకుని ఆ తాతకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. రోజు ఉదయం వెళ్ళేటప్పుడు ఏం చేశారు అంటే, ఇతని క్యారేజ్ బాక్స్ ఆ తాతకి ఇచ్చేసి నేరుగా వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఆ ఎంటీ క్యారేజ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇతను మధ్యాహ్నం ఇప్పుడు తినేవాడు కాదు. అయ్యో, నేను తినడం ఏముంది, ఆ తాత నా వల్ల కడుపు నిండుతుంది పర్లేదని చెప్పేసి ఇంటర్మీడియట్ లో నాకు చేశాడు. అన్ఫార్చునేట్లీ కరెక్ట్ గా అతను ఫైనల్ ఎగ్జామ్స్ రాసే టైంలో ఆ తాతగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇతను అనుకున్నాడు, సార్ నేను బీటెక్ చదువుతాను, బీటెక్ నా కోసం చదువు, నాకు అవసరం లేదు, నేను కూటి కోసం నేను సంపాదించుకుని బతుకుతాను సార్. కానీ ఈ రోజు నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఒక్క ముసలి అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో ఉన్నారో ఒక్కరి కూడా అలా జరగకూడదని చెప్పి నేను నా వరకు ఎంత ప్రయత్నం అయితే అంత ప్రయత్నం నేను జీవితాంతం నేను వాళ్ళ కోసం బతుకుతాను సార్. ఏ ఓల్డ్ ఏజ్ లో అలాంటి అలాంటి పరిస్థితి రాకూడదని అదే నా డ్రీమ్ అని చెప్పి అబ్బాయి అన్నాడు. సో అతను ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, దాని మీద వర్క్ చేశారు. సో ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ తో రండి, సార్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్. ఎందుకంటే చదివేది ఎలాగో చదువుతుంటాం, లేకుంటే రోజు డైరెక్షన్. ఇప్పుడు రఘు అదే చెప్పింది, మనం ఎంప్లాయబిలిటీ ఇస్ నాట్, వీఆర్ కాంట్రిబ్యూటింగ్. అట్ ద సేమ్ టైం పిల్లలు ఇంట్లో కూర్చొని జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూఆర్ అబ్జర్వింగ్. సార్ నేను ఈ సొల్యూషన్ తో వచ్చాను అని చెప్పి మా దగ్గరికి రండి, మేము ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం, వి విల్ డిస్కస్. అప్పుడు ఏమవుతుందంటే నా ఐడియా, రఘు ఐడియా, సతీష్ ఐడియా, ఇలా చాలా మంది ఐడియాస్ కలిపి వీ కెన్ డిజైన్. 3 Idiots సినిమాలో లాస్ట్ లో చూసి మనం చప్పట్లు కొట్టేసి అబ్బాయి ఎంత బాగుంది అనుకోవడం కాదు. వై డోంట్ వీ ఇంప్లిమెంట్? దట్ ఈస్ వాట్. Raghu, what do you say? Absolutely. Why don't we work on this? I'm in for it. I Wonderful, read so many wonderful. books. I can give so many insights. That is what we need. People like you. Yeah. So, shall we go for some questions, bro? Yeah, absolutely. If at all anyone is మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, ఎవరైనా ఉన్నారా క్వశ్చన్స్? I think few people raise their hands. Just Advait, you can unmute and you can ask. Hi, sir. Hello, Advait. How are you? Hi, sir. Yeah. I'm I like to write stories, sir. Okay. And how to start a story and how to start the authoring. Okay. Amazing. Awesome, Advait. So, Advait, Sir, you have any question? Whom we have to choose as the best author? Okay. Okay. Whom we have to choose as the best author? Okay. Whom we have to choose as the best author? Okay, that's a tricky question. Amazing. So, Advait, you want to write a book, Advait. So, first thing, what you need to be clear about is what you want to write on. మీరు దేని గురించి రాయాలనుకుంటున్నారు? అర్థమైందా? మీరు దేని గురించి రాయాలనుకుంటున్నారు అది చాలా క్లియర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఓకే దిస్ ఈస్ ద థింగ్. దాని తర్వాత ఆలోచించడం కూడా రాయడమే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆలోచించడం కూడా రాయడమే.
అంటే ప్రతి ఒక్కసారి మనం పెన్ను పెట్టి రాయడం కాదు, ఆలోచించడం కూడా రాయడమే. అప్పుడు మీరు దేని గురించి రాయాలో మీరు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చాప్టర్ ఎలా ఉంటుంది, సెకండ్ చాప్టర్ ఎలా ఉంటుంది, థర్డ్ చాప్టర్ ఎలా ఉంటుంది, ఫైనల్ ఎండింగ్ ఎలా ఉంటుంది బాగా ఆలోచించండి. ఆలోచించిన తర్వాత చాప్టర్ 1 లో హీరో వస్తాడు, హీరో ఇంట్రొడక్షన్. చాప్టర్ 2 హీరో హీరోయిన్ కలుస్తారు. చాప్టర్ 3 విలన్ కి హీరోకి ఫైట్ అవుతుంది. సో సంథింగ్ వాట్ ఎవర్ యూ థింక్ ఆఫ్. సో ఇలా అన్ని పెట్టుకోండి. అంటే మొత్తం రాయకండి, మళ్ళీ జస్ట్ చిన్నగా థింగ్స్ రాసుకోండి. దాని తర్వాత యూ స్టార్ట్ రైట్. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను చాలా మందిని చూశాను, వాళ్ళు పుస్తకం మొత్తం రాస్తారు కానీ వాళ్ళకి ఎండింగ్ నచ్చలేక పుస్తకం పబ్లిష్ చేయడం. అర్థమైందా? అలాంటి తప్పిదాలు జరగొద్దు. కాబట్టి మీరు ముందు నుంచే ఆలోచించండి, బాగా ఆలోచించి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అవన్నీ మీరు రాసుకొని పెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్, పిల్లలు మామూలుగా రీడింగ్ అనే హ్యాబిట్ ఈ రోజులో తగ్గిపోతుంది అసలు చాలా. దాంట్లో నేను చాలా వరకు నేను కూడా రీడింగ్ చేయాలని చెప్పి, నాకు సుధామూర్తి గారి బుక్స్ అంటే చాలా ఇష్టం, అలా కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను అంతవరకే. బట్ రీడింగ్ అనే హ్యాబిట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అది డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇప్పటి నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి? ఓకే, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ సుధీర్. ఎందుకంటే రీడింగ్ అనేది, అంటే మామూలుగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో రీడింగ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ అబౌట్ అకాడమిక్ బుక్స్. దట్ ఈస్ సాడ్ పార్ట్. అకాడమిక్ బుక్ చదివినాం, మార్కులు వచ్చినాయి, తొక్క ఏమంటాము కాలర్ ఎగరేసినాం, అంటే దట్ ఈస్ వాట్ సాడ్ థింగ్ అది. కానీ రీడింగ్ ఒకవేళ మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం అనుకోండి, అసలు ద వే యూ కెన్ గో, ద వే యూ కెన్ రీచ్ ప్లేసెస్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. సో ఐ విల్ టెల్ మై ఎగ్జాంపుల్. సో ఐ వాస్ ఎ టిపికల్ గై సుధీర్. ఐ వాజ్ ఎ టిపికల్ గై. సో నేను ఇంజనీరింగ్ దాకా కూడా టిపికల్ గై, అసలు చదవకపోయేటోని. కేవలం ఎగ్జామ్లకు చదివేస్తే ఒక 50% I got second class in my BTech. So that is how I used to be at that point of time. But my friend introduced me to treasure of reading in BTech. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆపలేదు, ఏదో ఒకటి చదవడము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే, అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిందంటే, హీ గేవ్ మీ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్ బుక్. అంటే రీడర్ డైజెస్ట్ అని ఒక పుస్తకం ఉంటుంది. సో ఆ రీడర్ డైజెస్ట్ అనేది ఫస్ట్. దాని తర్వాత నావెల్స్ చదివిన. ఇప్పుడు చాలా మటుకు చదివేది నేను నాన్ ఫిక్షనల్ బుక్స్ చదువుతాను. సో ఫస్ట్ మనం రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈజీ బుక్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, మనకి నచ్చే పుస్తకాలు తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, అట్లీస్ట్ రోజు ఒక హ్యాబిట్ లాగా చదవాలి, ఇంతే. సో ఓకే, ఇవాళ నాకు ఎక్కువ చదవబుద్ధి అవ్వట్లేదు, 5 minutes చదవండి, ఇంతే. స్టార్ట్ విత్ 5 minutes. 5 minutes చదవండి. ఆ 5 minutes మీకు 20 minutes అయిపోతుంది. సో మీరు ఏదో నేను రోజు ఒక గంట చదువుతానని అట్లా పెట్టుకోకండి మైండ్లో. ఓకే, లెట్ మీ రీడ్ 5 minutes. జస్ట్ అటెంప్ట్ అన్నా చేస్తున్నా లేనా. రోజు మీరు 5 minutes చదువుతారు, 5 minutes 10 minutes అయితే 10 minutes 20 minutes అయితే. ఒకవేళ 5 minutes కూడా కాదనుకోండి, రోజు నేను అకాడమిక్ పుస్తకం కాకుండా వేరే పుస్తకాలు 1 minute అన్నా చదువుతాను. మనకి ఆ హ్యాబిట్ కావాలి, రోజు చదువుతా ఉండాలి, హ్యాబిట్ కావాలి. మీరు అట్లా చదువుతున్నారు అనుకోండి, ఫస్ట్ 1 minute స్టార్ట్ చేస్తారు, నెల రోజుల తర్వాత లెట్ మీ మేక్ ఇట్ 2 minutes. దాని తర్వాత 2 months తర్వాత లెట్ మీ మేక్ ఇట్ 3 minutes. కెన్ యూ డూ దిస్ వన్? ఇట్స్ ఈజీ, రైట్? 1 minute, can't you spare 1 minute of your time? And eventually once you have this habit కదా, బ్రషింగ్ ఎట్లా ఉంటుంది, రోజు మనం తప్పనిసరిగా బ్రష్ చేస్తాం, ఇట్లా హ్యాబిట్ వచ్చేసింది అనుకోండి, సో you'll go places, nobody can stop you. It is just 1 minute that you need to spare every day. Yeah, thank you bro. And last we'll go with 2 questions. Manya, you can unmute and you can ask your question. Would you like to ask anything? Prem Charan, next. Yes sir, I have a doubt, which is please. like, before this I had these pronunciations, like I couldn't just spell it, and me, I'm having my parents, because they are educated, and they could tell me about the spellings, but still I can see most of my classmates, like their parents, some of their parents, or even other people, they are not educated, and they are not able to know that spellings and the pronunciations. When I'm studying, sometimes if I don't know any pronunciations to that, I can ask my parents, because they are educated. But so many people are not educated, like they are educated, but
still, suppose I'll just give an example. If we are Mm. going to our school, and most of the times teacher is not having enough time to clear our doubts. Okay. So this time, at this time, if we are having any like pronunciation doubt or so mostly I'll be having pronunciation and spellings doubt. Mhm. So people who are people whose parents are not educated, can you give any solution like Okay. for this? Okay. So let me clarify. So it's not that they are not educated. At the end of the day, Telugu or Indian native language is mother tongue, so they are well proficient in that. So we Yes, should sir. not we should not think in that line. That is first thing. And here is a problem that you got. You're getting the point. Yeah. Here is a problem that we got, that the children are unable to pronounce properly. So it is the Yes. problem. Most So of them. see how I can solve this problem. So ask yourself this one: how I can solve this problem. So what solution can we come up with? Think about some solutions. Just Actually, write down. I thought that if Hmm. I can do it in my future, because not Hmm. only me, Hmm. not only like us, even this Hmm. can improve others. Because Absolutely. even if we grow up and Hmm. sometimes like if we are Hmm. not getting the pronunciation, I thought that we can use an app for this. Amazing. Hmm. Hmm. So with this app, we can help others. Like if someone is typing the words, like the spelling, we can just tell the pronunciation of that. Or if Okay. someone is telling the pronunciation, we can tell the words of that. Because so many people, as I have seen in my class or in my Hmm. with my friends, I see this problem. So this Hmm. is Hmm. what my idea is. Absolutely. Absolutely. You think about, see, one thing is you're talking about future, but right now Yes, I'm sir. seeing you as a potential person who can come up with some solution. It Great, could be, great. it could be some YouTube videos that you can make, or it could be some kind of write up, or it could be explaining. There are certain terminologies wherein we need to pronounce some, words. So if you can understand that, automatically everyone will pronounce properly, isn't it? So Yeah. teach, you can teach your school children. Bro, 1 second, 1 second. Bro, you can unmute and you can talk. Sorry, disconnected. So, Yeah. so you can see right now you can stand for your school children. What you can do, there is a technique for pronunciation, isn't it? So you have, you know, a, a certain word has to be pronounced in a way. So that is what is given. If you can learn that, and if you can teach those techniques to your fellow classmates, how wonderful it would be. You need not have to wait for a teacher. You just take 10 minutes every day. You tell them that this is the idea I want to teach you, and then you can perhaps come up with, YouTube channel, because it's very easy. And sky is the limit. Can I know your name, please? Manya. 1 second, Manya. 1 second. Mm. So sky is the limit, Manya. So again, the problem we have, and we always look for solution to the problem in a way that a good Samaritan has to come and they have to solve the problem. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, అట్లా కాదు పని. అట్లా కాదు దునియాల. మనమే చేయాల. అర్థమైందా? మనం ఏం చేస్తాం దీనికి? And you have got amazing command on language, Manya. So you can do it. Okay, you can do Yes, it. I have yes. full confidence in you. You can do it. You can change lives of people. You can stand for those people. Would you do it? I hope you would do it. Yeah. Thank you, bro. And the last and final, Prem Charan. You can ask your question, Hello, Prem. sir. Hi, Prem Charan. How are you? Good evening, sir. I am fine. Mm-hmm. Sir, in the childhood, when your childhood, Mm-hmm. do you have a dream that I can start this HOW and I should help others? Okay.
You are amazing, yeah. What is your name? I forgot. Prem. Sorry? Prem Charan. Prem Charan. Prem Charan, you are amazing, Prem Charan. Yes, Prem Charan, I did not have Thank you, sir. I did not have any idea what I would become when I grow up. So that was my situation that time, because that time nobody were there like me. For you, that you are fortunate. So nobody was there. I mean, everyone were happy that you need to get a job, you need to settle in life. So that was the thinking that was imbibed in majority of the people at that point of time. But now the case is different. You got Sudhir Anna, you got so many people who are inculcating such thinking, wherein you can come up with dream right now, right away. You need not have to wait, until you become, 25 years, 23 years, or 18, getting into college. You need not have to wait till then. Right now, right away, you can have a dream and you can start working on it. How wonderful it would be. And there are many people who have done wonderful things. Even they did not go to college at all. If you take Mark Zuckerberg, he was college dropped out. If you take Steve Jobs, he was college dropped out. Dhirubhai Ambani, 12th class, he was dreaming to set up a big refinery in India when he was a petrol bunk guy, petrol bunk who would fill petrol to the people who would come at the place. So such was the situation at that point of time. But he dreamt. His dream was lofty. His dream was connected to his emotions that, I want to have one of the biggest refineries in India. Why not such a huge population have one refinery in India? You get the point? So it's never too late to have a dream. And perhaps for me, I really regret that I had to wait till certain time wherein, I got the clarity of dream. But for you, right now, because of Sudhirana and many people, you can have a dream right now, right away. Would you have dream now? Would you One think second, sir. about it at least? Yeah. Bro, Hmm. Prem Charan, Yes. you can. Yes, sir. I have a dream, sir. What is your dream? IAS. Amazing. Why do you want to become IAS? Sir, I want to help the people, sir. Amazing. So for becoming IAS, what you need to do? Sir, we should have social responsibility. We should know about society around us. Okay. Shall I ask you one more question, Prem? Yes, sir. Prem, you just sit in one place or you just be in one place because net is disconnecting. You just be in one place. I hope you are just walking and doing exercise. That's really fantastic. Just to be in. Fantastic. You can ask. So, Prem, for becoming IAS, what habits that you need to have? What habits that you need to perform every day till you become IAS? Is it audible? Prem, I think. Yes, sir. Parlor, you just convey him. Yeah, sure. Yeah. So, habits unte IAS అయ్యేంత వరకు habits చేసుకుంటే anyone who got a dream, you got a dream, what habits that you need to have for achieving that dream, and then Yes. work on those dreams. Simple అండి. డ్రీమ్ అంటే ఏదో పెద్ద గేమ్ ఉండదు. మన హ్యాబిట్స్ మనం రోజు చేస్తే ఆటోమేటిక్ గా డ్రీమ్ అచీవ్ అయిపోతుంది ఇంకా. So you need not have to, at last moment I need to work hard అవన్నీ కాదు. Yeah, please. Yes, bro. So, thank you so much, bro. మీ టైం చాలా తీసుకున్నాను, బట్ వీ హ్యాడ్ ఎ రియలీ వండర్ఫుల్ డిస్కషన్. నిజంగా ఇండియన్ ట్రెజర్ ఫిల్ చేయడం అంటే మన బ్రెయిన్స్ లో ఉండే థాట్స్ బయటకు వచ్చి మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ బిల్డింగ్ ఇండియన్ ట్రెజర్. వాట్ యు సే, బ్రో? Amazing. So right now, to conclude with, right now we are relying for very small things from China and from other countries. So I'll come to the history of India. When India was given independence, the then Prime Minister of United Kingdom, he said that India cannot even manufacture a pin. Pin tells you that India cannot even manufacture the pin. Alpin antaradi. So that was the case, and now India is manufacturing so many things.
However, again, we have come to an epochal time. Epochal time ante change a time. Now we have again come to a time wherein we need to question ourselves. Why can't we build manufacturing in India to the capacity of our population? Why can't we have electronics in India? Why can't we have robotics in India? Why can't we have, the technology that China has? And China has humans, we have humans. Ante manam takkuva tintunnama emana? Why are we thinking small? Thinking small అనేది is biggest sin to society. Thinking True. small in terms of, you become an employee, that's it, your life is over. You become fat, your life is over. So this thinking small, thinking should be killed right now, right away. So this is what I can say, Sudhir. Thank you. Yeah. First of all, thank you so much, bro. And again, I'm repeating, ఎవరికైనా వీఆర్ హ్యావింగ్ దట్ లైక్ మేమందరం ఆ గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలా అని చెప్పి మేమేదో మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్, మీ ఐడియాస్ మేమేం చేయం, బట్ ద రైట్ డైరెక్షన్. సో రఘునందన్ ఆరెల్స్ ఇంకా చాలా మంది మాకు ఆ టైంలో అలాంటి సపోర్ట్ లేదు. రైట్ నౌ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. మీకు ఏదైనా ఐడియాస్, ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే డెఫినెట్ గా తీసుకురండి. వీ ఆల్ టుగెదర్ వర్క్ టుగెదర్ అండ్ దాని గురించి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ డూ వండర్స్. అది మేము సపోర్ట్ చేస్తాం, మేము ముందే చెప్తున్నాం. సో యూ కెన్ డ్రాప్ ఎ మెయిల్ team@sudhirsandra.com team@sudhirsandra.com మీరు డ్రాప్ చేయండి, లేదా నా నంబర్ కి మీరు కాల్ చేసినా, సార్ ఐ హావ్ దిస్ ఐడియా, నేను ఇప్పటికి ఇన్ని సొల్యూషన్స్ తీసుకొచ్చాను, సో దీని మీద వర్క్ చేయాలనుకున్నానని చెప్పి యూ కెన్ షేర్ దట్ ఆల్సో. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. we love our nation and we love our people. సొసైటీ కోసం మేము పనిచేయడం రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ బీయింగ్ విత్ us అండ్ sharing your wonderful inputs. And definitely ga before boycotting China, let's build our India. That is what I strongly believe. Simple. Ante kada bro? Ante, absolutely. Can I add last point okavela? Please. Okay, so basically our narrative in India is mostly it is obsession with Pakistan. అర్థమైందా? నెరేటివ్, ఇండియా నెరేటివ్ ఏంటంటే పాకిస్తాన్ ఇట్లా. వీఆర్ కంపేరింగ్ ourselves with failed state. అక్కడ డెమోక్రసీ లేదు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఏం లేదు. పొద్దున్న లేస్తే పాకిస్తాన్ అని కంపేర్ చేసుకుంటున్నాము. కంపేర్ చేసుకుని వాట్ వీఆర్ అచీవింగ్, బికాస్ ఆఫ్ దట్ స్మాల్ కంపారిజన్ వీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ wherein there is no manufacturing in India, and wherein we are facing such situation wherein it is painful for us to use some Chinese product. Perhaps, Sudhir, right now చాలా సంశయాలు ఉంటాయి, ఈ జూమ్ చేయాలన్నా ఏం చేయాలన్నా. నాకు కూడా చాలా సీరియస్లీ. సో ఇట్లా ఉన్నా కూడా చేస్తున్నాం. మనము ఫెయిలియర్ తోటి కంపేర్ కావద్దండి. మన టార్గెట్ వచ్చేసి చైనా. వీఆర్ అట్ వార్, వీ నీడ్ టు బి సోల్జర్స్. అండ్ వాట్ ఈస్ ద టూల్ దట్ వీ హ్యావ్? ఆర్ డ్రీమ్స్. ఇఫ్ వీ అచీవ్ ఇండివిజువల్ డ్రీమ్స్ will make India a great country. Individual dreams, andaram dreams achieve cheste India developed country aitadi. So manam dreams పెట్టుకుందాం, డ్రీమ్స్ కి హ్యాబిట్స్ పెట్టుకుందాం, హ్యాబిట్స్ పెట్టుకొని కష్టపడదాం. ప్రతి ఒక్క డ్రీమ్ ఇండియా డెవలప్డ్ నేషన్ వెళ్ళడానికి దగ్గరకు వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్. వి ఆర్ సోల్జర్స్, వి ఆర్ వర్కింగ్ ఆన్ అవర్ డ్రీమ్. సింపుల్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, లైక్ మా పార్టిసిపెంట్స్ అందరూ వచ్చిన గెస్ట్ కి ఒక స్పెషల్ థ్యాంక్స్ ఇన్ డిఫరెంట్ స్టైల్లో చెప్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్, నేను ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను. యూ కెన్ గో హెడ్. ఓకే, మీరు అన్మ్యూట్ చేసి మన గెస్ట్ కి మీరు మన స్టైల్లో థ్యాంక్స్ చెప్పండి. Thank you, sir. One second, bro. You can unmute and you can. Oh, thank you so much, bro, for being with us and sharing your wonderful inputs. And looking forward, and definitely future lo manandaram kalisi work chesi nation ni build cheddam. Absolutely. We are all for nation. Thank you. Definitely. Thank you, bro. Thank you so much, and all the best. Rest. Thank you, bro. And thanks Raghunandan for being with us. And few announcements. First thing ఏంటంటే, maximum Zoom ఇంకా కట్ చేసి మీరు ఇంకా నుంచి 6 o'clock కి లైవ్ కి వచ్చేసేయండి. మేము డైరెక్ట్ గా Facebook లైవ్ కి వెళ్తున్నాం విత్ ద గెస్ట్. అది ఏంటి అనేది మీకు
నేను రేపు వీడియో చేసి పెట్టడం ఏదో నేను ఫస్ట్ ట్రైల్ చూసుకొని మేము చేస్తాం, బికాస్ ఫేస్బుక్ లో చాలా మంది మిస్ అవుతున్నారు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బిహేవియరల్ సైన్స్ కోర్స్ ఆల్రెడీ నేను లాంచ్ చేసాను, అది కంటిన్యూస్ గా ఉంటుంది. దట్ ఈస్ అ లైఫ్ టైమ్ యాక్సెస్ కోర్స్. మీరు ఎప్పుడైనా జాయిన్ చేసి ఎప్పుడైనా మీరు వీడియో చూడొచ్చు. కానీ సింపుల్ థింగ్ ఏంటంటే చాలా మంది సార్ వీడియో ప్లే అవ్వట్లేదు అంటున్నారు. ఐ రిక్వెస్ట్ టు యూజ్ సమ్ అదర్ బ్రౌజర్, క్రోమ్ కానీ మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళండి. learn.sudhirsandra.com learn.sudhirsandra.com లోకి వెళ్ళిన తర్వాత న్యూస్ లెటర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే కింద learn.sudhirsandra.com లో కిందకు వచ్చేస్తే మొత్తం పేజ్ స్క్రోల్ చేసి కిందకు వచ్చేస్తే అక్కడ మీకు ఇఫ్ యూ వాంట్ గెట్ మై ఆర్ న్యూస్ లెటర్స్ సబ్స్క్రైబ్ టు దిస్ అని చెప్పి మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అక్కడ ఎంటర్ చేయండి అంతే. నేను రోజు పంపించానండి, రోజు పంపిస్తే నన్ను బ్లాక్ చేస్తారు, రోజు పంపించాను. ఎప్పుడైనా వీక్లీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీతో షేర్ చేస్తాను. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, learn.sudhirsandra.com లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు వీడియో చూడొచ్చు. ఆ వీడియో అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది. మీరు డౌన్లోడ్ చేయలేరు, ఏం చేయలేరు, కానీ మీరు వీడియో యాక్సెస్ చేసుకోవచ్చు. కొంతమందికి సార్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది అన్నారు, డ్యూ టు ఇంటర్నెట్ ఇష్యూ ఆర్ ఎల్స్ బ్రౌజర్ ఇష్యూ వల్ల అది వస్తుంది. ఇప్పటికి నాకు దగ్గర అంతమంది పార్టిసిపెంట్స్ అందరికి ప్లే అవుతుంది. ఎవరో 10-15 పీపుల్ ప్లే అవ్వట్లేదంటే అక్కడ వాళ్ళ డివైసెస్ లో ఇష్యూ కానీ, లేకుంటే మిగతా ఏదో మీ లాగిన్ డీటెయిల్స్ లో ఇష్యూ అయితే కాదు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ వన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకో స్పెషల్ గెస్ట్ తో విల్ హ్యావ్ సుధీర్ టాక్స్. థ్యాంక్ యూ. సూన్ బాయ్కాట్ చైనా అనే దానికి నేను కంప్లీట్ సపోర్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు లెట్స్ బిల్డ్ అవర్ కంట్రీ, our India. So that is what we are doing it. Thank you so much. Stay blessed. Jai Hind.